యేసుక్రీస్తు అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనము. నేను నేనే మిమ్మును ఓదార్చువాడను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకి సమాధానం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్రతి విషయమందు మనము దేవుని మీద ఆధారపడాలి. ఎవరి మీద? ప్రతి విషయమందు మనం దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో దాని ద్వారా మనకి విజయం కలుగుతుంది. దాని ద్వారా మనకి సమాధానం కలుగుతుంది. ఆయన మీద ఆధారపడడం అంటే ఆయన్ని విశ్వసించుటే. నజరేయుడైన యేసుక్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచాడని ఎప్పుడైతే విశ్వసించున్నావో ఆ విశ్వాసం ద్వారా ఆయన నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. నీవు పొందుకున్న క్రీస్తు ద్వారా నువ్వు ఎప్పుడైతే అడుగుతావో చాలామంది ఏం చేస్తారంటే లోకం పరంగా వచ్చే సమస్యల వైపు చూసి భయపడి, బలహీనపడి, ఇబ్బంది పడుతూ ఉంటారు. లోకాన్ని జయించిన వాడు నాలో ఉన్న సంగతి వాళ్ళు ఆ సమయంలో గ్రహించక ఇబ్బంది పడతారు. ఎప్పుడైతే మీరు గ్రహిస్తాడో లోకాన్ని జయించిన నజరేయుడైన యేసుక్రీస్తు నాలో ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు గ్రహించి విశ్వాసం ద్వారా దేవా లోకాన్ని జయించిన వాడు నువ్వు నాలో ఉన్నావు తండ్రి, లోకపరమైన సమస్యల నుండి నేను విడుదల పొందిన ఎప్పుడైతే విశ్వాసం ద్వారా ప్రార్థన చేస్తావో దేవుడు నీకొచ్చిన ఆ లోకపరమైన ఇబ్బంది ద్వారా నిన్ను విడుదల కలగజేస్తాడు. నీకు విజయాన్ని కలగజేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నువ్వు ప్రార్థించే ప్రతి ఒక్క ప్రార్థనకి సమాధానం వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. స్తోత్రం మహోన్నతమైన దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంలో తను మీరే తోడే నడిపించండి తండ్రి. ఎవరెవరికి ఏ సహాయకాలతో నాకైతే సమస్తం తెలియదు కానీ దేవ నువ్వు సమస్తం తెలుస్తున్నారు తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి తండ్రి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయండి తండ్రి. వీడియో చూస్తున్నవారు తండ్రి ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారును గాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక. ఏ విషయంలో తండ్రి ఇబ్బంది పడుతున్నా ఇబ్బంది పడే విషయంలో సమాధానం కలుగును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరేడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.